ఎప్పుడు పోలికలు ఎక్కువైనాయి ఇవాళ సమాజంలో. గమనించండి బాగా. చాలా సంసారాలు ఎందుకు దెబ్బతింటున్నాయి, అప్పులు ఎందుకు చేస్తున్నాం అంటే కంపారిజన్ కంపారిజన్ కంపారిజన్. వాళ్ళ అబ్బాయి ఎక్కడ చదివాడు, కర్ణాటకలో చదివిస్తున్నట్ట, మన అబ్బాయిని కూడా అక్కడికే పంపండి అంతే. ఎందుకంటే తోడుకోడళ్ళ మధ్యలో పోటీ, తోడల్లోళ్ళ మధ్యలో పోటీ, అన్నదమ్ముల మధ్యలో పోటీ. ఇంత అవసరమా అండి ఈ పోటీ? ఇంకా కుటుంబ బంధాలు ఉంటాయండి? ఈ పోటీ వచ్చి ఎవరైనా మన్నే మీ పిల్లాన్ని ఆ స్కూల్లో ఎందుకు చేర్చారు, ఇంకా మంచి స్కూల్ ఉందిగా, మీ అబ్బాయిని ఆ ఉద్యోగంలో ఎందుకు చేర్చారు, ఇంకా మంచి ఉద్యోగం ఉందిగా, మీ అబ్బాయిని ఇది ఎందుకు చదివించారు, ఇంకా మంచి గ్రూప్ ఉందిగా అంటే ఏం జవాబు చెప్పాలో తెలుసా? మన సాహిత్యం, సంస్కృత సాహిత్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఓసారి లక్ష్మీదేవికి పార్వతీదేవికి ఒక సంవాదం జరిగిందిట. సంవాదం ఎవరు ముందు మొదలు పెడతారో తెలుసా? లక్ష్మీదేవి ముందు మొదలుపెట్టింది ఆక్షేపించడం. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకే ఉంటుంది గోరోజనం బాగా, పేదవాళ్ళని ఆక్షేపిస్తారు. అందుకని వీళ్ళందరూ తోడుకోడళ్ళు అనుకుందాం, అప్పచెల్లెళ్ళు అనుకుందాం, దానికి లక్ష్మీదేవి మొదలుపెట్టింది. పార్వతీదేవిని చూసి భిక్షార్థీ సక్వయాతగా, దానికి పార్వతి సమాధానం ఇచ్చింది. మన కుటుంబాన్ని, మన దాంపత్యాన్ని, మన పిల్లల్ని ఎవరైనా ఆక్షేపిస్తే ఎలా సమాధానం చెప్పాలో పూర్వకాలంలోనే ఒక చాటు కవి చెప్పాడమ్మా. ఎంత అద్భుతంగా చమత్కారంగా చెప్పాడు చూడండి. భిక్షార్థీ సక్వయాతక సుతను బలిమఖే తాండవం క్వాద్యజాస్యే తాండవం క్వాద్యజాస్యే మన్యే బృందావనాంతే తాండవం క్వాస్య భద్రే మన్యే బృందావనాంతే క్వనుష మృగశిశు నైవ జానే వరాహం క్వనుష మృగశిశు నైవ జానే వరాహం బాలే కచ్చిన్న దృష్టక జరఠ వృషపతికి బాలే కచ్చిన్న దృష్టక జరఠ వృషపతికి వేత్తయే గోపయే వాస్యవేత్త గోపయే వాస్యవేత్త ఇత్తం ఇత్తం సంవాదయంత్యౌ ఇత్తం సంవాదయంత్యౌ జలనిధి హిమవత్ కన్యకే త్రాయతాం నగా. వాదులాడుకుంటున్న లక్ష్మీదేవి పార్వతీదేవి ఈ జనాలందరినీ ఆశీర్వదించును కాక అంటున్నాడు కవి. దెబ్బలాడుకునే వాళ్ళు మన ఆశీర్వదించడం ఏంటండి? దెబ్బలాట్లో ఓ సాహిత్యం ఉంది. అందుకే నేను చెప్పాను భారతీయ సాహిత్యం అంటే సరస్వతి. ఏమిటి? లక్ష్మీదేవి పార్వతీదేవిని అడిగిందిట, భిక్షార్థీ సక్వయాతక. ఏం పార్వతి, మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా, ఈ పూట ఏ వీధికి వెళ్ళాడు అని అడిగిందిరా. ఇంతకంటే అవమానం ఉంటుందా? వెంటనే ఇవిడు తెలివిగా ఏం చెప్పింది తెలుసా? సుతను బలిమఖే. చెప్పనా ఎక్కడికి వెళ్ళాడో? నేను కాదు, నువ్వే సిగ్గుపడతావు. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళింది వీళ్ళాయన కాదు. ఇది లెక్క. ఎవడైనా మన సంసారాన్ని వేలెట్టి చూపిస్తే, ఒక వేలు వాడు చూపిస్తే 5 వేలు చూపించాలి మనం. అలా ఉండాలి. అంతే. మా ఆయన అంతే, ఏం చేయమంటా, మా ఆవిడ అంతే, ఈ దరిద్రపు మాట రాకూడదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో భార్యను భర్త సమర్థించి తీరాలి. బహిరంగంగా భర్తను భార్య సమర్థించి తీరాలి. ఏమైనా ఉంటే తలుపులు వేసుకొని కాళ్ళు పట్టేసుకుందాం, అది వేరే విషయం. మీడియా వారు లేకుండా ఉంటే చాలు. ఇంట్లో తెలుసుకోండి. ఎందుకంటే బయట మాట్లాడుకోవాలి అవన్నీ వీధిలో. బహిరంగంగా భార్యను ఎవరన్నా అంటే మొగాడెళ్ళి జుట్టెట్టుకుని చంపేస్తాను ఏం చెప్పారు వెంటనే. భర్త నీకెందుకు మా ఆయన అంటున్నావు ఇక్కడ అని వెంటనే భార్య తగులుకోవాలి. అంతేగాని అంటుంటే ఊరుకుని ఇంటికి వచ్చే అంటారు, మరి అనరా ఏంటి? ఇలా సాగదీయకూడదు ఇక్కడ. అలాంటప్పుడు సంసారాలు నిలబడమండి. అది జరిగింది ఇక్కడ. ఆవిడ ఆక్షేపించింది, మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా అంటే. అవును, వెళ్ళాడు. వామనావతారంలో ఎక్కడికి వెళ్ళాడైనా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఇంకో మాట అందిట, అంతటితో వదిలిపెట్టరు కదా, ఆక్షేపించాడు, శ్లోకం పూర్తవ్వాలి కదా. అందుకే ఇంకో మాట అందిట. వెంటనే ఇక్కడ తాండవం క్వాస్య భద్రే, మీ ఆయన కోపం వచ్చినప్పుడల్లా తాండవం ఆడుతూ ఉంటాట కదా, శివతాండవం కదా. మరి శివతాండవం ఎందుకు చేశాడు? దక్షయజ్ఞ సందర్భంలో చేశాడు, మామూలుగా చేశాడు. అది జటాఘటాఘ సంభ్రమ భ్రమనిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ 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 జగత్ జలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అకర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖంతకం గజంతకంధకంతకం తమంతకంతకం భజే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమక్రమ స్ఫురత్ కరాల బాలకం వ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదు
మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా. ఇంత గొప్పగా ఆయన తాండవం చేస్తే ఎలా ఉంటుందండి వేరే కుటుంబం వాళ్ళకి? మన ఆయన చేస్తే అది తాండవం, ఇంకోటి చేస్తే పనికిమాలిన డ్యాన్స్. మన అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి, గమనించండి. ప్రపంచంలో మార్పు కాదమ్మా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సంసారంలో, ప్రతి ఒక్కరి హృదయంలో మార్పు కోరి మాట్లాడుతున్నాను నేను. మీ హృదయంలో మార్పు రావాలి. ఆత్మవిమర్శ చేసుకోండి. ఎక్కడో దేశాన్ని బాగు చేయడం, మరో ఇతర దేశాన్ని బాగు చేయడం, మన హృదయాన్ని ముందు బాగు చేసుకోవాలి. ఎందుకు వస్తుంది తేడా? ఎందుకు ఆక్షేపిస్తున్నాం మనం? ఎదుటి వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ అమ్మాయికి స్కూల్లో బహుమతి వచ్చింది అనుకోండి, మా అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఈ రోజుల్లో అది మామూలే అని సాగదీయడం. ఇక్కడ అదే మీ అమ్మాయికి వచ్చిందనుకో, ఊళ్ళో ఎవరికీ రాలేదు, మా అమ్మాయికే వచ్చింది. ఇది అహంకారం అంటారు దీన్నే. ఇంత చేస్తే చిన్న పిల్లకు చిన్న తోకిచ్చాడు, అవడో చాక్లెట్ ఇచ్చాడు, నువ్వు పెద్ద ఇదా, అది గట్టిగా తింటే టాయిలెట్లో కూర్చుంటుంది అదేంటి. దీనికి నువ్వు ఇంత అడావిడి చేయాలా? ఈ నేను నాది తప్పితే ఏముందండి? ఇది దేవతల మధ్యలో నిజంగా లక్ష్మీదేవి అలా అంటుందని కాదు, పార్వతి అలా చెబుతుందని కాదు, దాని ఉద్దేశం అది కాదు. దేవతలే ఇలా ఉంటారండి, ఒక రూపం ధరించిన తర్వాత మనుషులకు ఉండదా? అందుకని జాగ్రత్త పడండి. అందుకని తాండవం చేస్తాట కదా మీ ఆయన, డ్యాన్స్ ఆడతాట కదా. ఎక్కడ ఆడుతున్నా అంటే ఆవిడేమో మన్యే బృందావన అంతే, బృందావనంలో నాట్యం చేస్తా. అక్కడ చేసింది ఎవరండి? శ్రీకృష్ణస్వామి, శివుడు కాదు ఇక్కడ. అంటే మీ ఆయనే డ్యాన్స్ చేశాడు చూసుకో. ఇంకా నయం, మా ఆయన మొగాళ్ళతో చేశాడు, మీ ఆయన ఆటాలతో కలిసి చేశాడు చూసుకొని, ఈ సంసారం ఏమైపోతుందో ఆలోచించుకో. దెబ్బకి దెబ్బ అంటే అలా ఉండాలి లెక్క. అంతేకాదు, ఇంకొక మాట అంటుంది ఆవిడ, బాలే కచ్చిన్న దృష్టగా జరఠ వృషపతికి సుతను బలిముఖే తాండవం కాశ్యభత్రే మన్యే బృందావనంతే కొనుష మృగ శిశువు. మీ ఆయన ఎప్పుడు ఒక లేడిని ధరించి ఉంటాడు కదా, మృగధరహ అంటారు. మృగ శిశువును ధరించి ఉంటాడు. ఎందుకంటే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆ యజ్ఞం మొత్తం మృగం రూపం ధరించింది. అప్పుడు శివుడు బాణం వేశాడు. ఆ మృగం యొక్క శిరస్సు విడిపోయింది, మృగం వేరే ఉంది. ఆ మృగ శిరస్సునే మృగశిర నక్షత్రం అంటారు. అది ఖగోళ శాస్త్ర విజ్ఞానం, అదంతా పురాణం కాదు, అది ఖగోళ శాస్త్ర విజ్ఞానం. మృగశిర నక్షత్రం అలా ఏర్పడింది ఖచ్చితంగా. దాన్ని బట్టే మార్గశిర మాసం ఏర్పడింది. ఆ ఖగోళ శాస్త్రాన్ని సరదాగా ఈ కథ రూపంలో చెప్పారు. అంతేగాని దేవతలంతా కొట్టుకు చేశారు అనుకోకూడదు. అక్కడ పురాణాల్లో కొట్టుకు చావలేదు వాళ్ళు ఎప్పుడు కూడా. అది మనం గమనించాలి. ఆ విషయాన్ని అంతా ఈ జాతి వాళ్ళే, ఇక్కడ వాళ్ళే. అది ప్రతీకాత్మకంగా మనం దెబ్బలాడుకోకుండా ఉండాలి, అలా చెబుతారు ఖచ్చితంగా. అందుకని ఇక్కడ మీ ఆయన మృగ శిశువును ధరించాడు కదా అంటే, ఏమో మేమేం చెబుతామమ్మా, ఆ మృగ శిశువు ఎక్కడుంది, ఆ జంతువు ఎక్కడుంది అంటే, నైవజానే వరాహం. అదే వరాహమా, నాకేం తెలుసు అంది. వరాహ అవతారం ఎవరెత్తారండి? వీళ్ళ ఆయన ఎత్తాడు, వాళ్ళ ఆయన కాదు. మరి ఆయన మృగ శిశువు అయితే వీళ్ళ ఆయన వరాహం. ఏమంటాం మనము అంతే. ఈ సంసారంలో కొన్ని లోపాలు ఉంటాయి, ఆ సంసారంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అందుకని నా జోలికి రాకు అని చెప్పాలి, కానీ మన లోపాలు తలుచుకుని మనం కుమిలిపోకూడదు. ఇంకో మాట ఉంది చివరిగా లక్ష్మీదేవి, చెరట వృషపతికి బాలేక చిన్న దృష్టగా. మీ ఆయన ఓ మొసలి ఎద్దునెక్కుతాట కదా, అది అరగంటకు అడుగేస్తుంది కదా. ఎందుకంటే మరి ఆవిడేమో ఐరావతం కదా, లక్ష్మీదేవి వాహనం ఐరావతం, విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు. వెంటనే వెళ్ళిపోతారు. ఐరావతం శోభామయం. మరి పార్వతీదేవి పరిస్థితి ఏమిటంటే, ఈవిడ వాహనం సింహమే కానీ భర్త వాహనం ఎద్దు. ఎంతసేపు నడుస్తుంది? అరగంటకు అడుగేస్తుంది, నెమ్మదిగా పేడ వేసుకుంటూ అడుగేస్తూ ఉంటుంది. మీ ఆయన మొసలి ఎద్దును ఎక్కుతారట కదా, ఆ ఎద్దు ఎక్కడుందంటే పార్వతీదేవి ఎంత బాగా జవాబు ఇచ్చిందో తెలుసా? నాకేం తెలుసు ఎద్దు ఎక్కడుంటుందో, గోవుల్ని కాసేవాడు ఎవరున్నారో వాడిని అడగమని చెప్పిందండి. గోవుల్ని కాసినవాడు ఎవడండి? వాళ్ళ ఆయన. గోప ఏవో హాస్యవేత్త. ఎద్దు ఎక్కడుందో ఆవెక్కడుందో మాకేం తెలుస్తుందమ్మా, నిరంతరం ఆవుల్ని ఎద్దుల్ని కాపలా కాసుకుని మీ వేణుగోపాలస్వామిని అడుగు, చెప్తారు పక్కనే. ఇలా మొత్తం చెప్పి సంవాదం ముగిస్తూ ఏమంటున్నారంటే, ఇత్తం సంలాపయంత్యో జలనిధి హిమవత్ కన్యకే త్రాయతాంనక. ఈ రకంగా సరదాకి వాదులాడుకున్న లక్ష్మీదేవి పార్వతీదేవి సభాసదులందరినీ ఆశీర్వదింతురుగాక అన్నారు.